ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బాబు షూరిటీ అన్నారు, కానీ ప్రజలకు ఏమర్థం అయిందంటే వీరబాదుడు గ్యారంటీ అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలు ఈ విషయాన్ని చూస్తున్నారు. ఎన్నికల ముందు ఛార్జీలు పెంచనని, కరెంటు ఛార్జీలు అనేది అవసరమైతే తగ్గిస్తానని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం అధికారంలోకి వచ్చాక ఆ హామీని పొంగులోకి తొక్కి చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో వరుసగా 6 నెలల్లో ముందు 6,072.86 కోట్లు, రెండోసారి ఇప్పుడు 9,412 కోట్ల కరెంటు ఛార్జీలు పెంపు జరుగుతుంది. వెరసి ఈ 6 నెలల్లో 15,485.36 కోట్ల భారం ప్రజలను మోసం చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్గా మారారు. అధికారం చేపట్టగానే బాదుడే బాదుడు అనేటువంటి మొదలు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున పేర్కొనవచ్చు. సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మార్కు నయవంచనతో తాను ఇచ్చినటువంటి హామీలకు తూట్లు పొడుస్తూ మరోసారి ప్రజలను నడ్డి విడిచారు. దానికి ప్రత్యేకంగా ఈరోజు ఆయన సూపర్ 6 పథకాలు కూడా ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ పథకాల్లో చూస్తే ఎన్నికల సమయంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి షూరిటీ ఏమో కానీ ప్రజలకు బాధుడు మాత్రం గ్యారంటీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎన్నికల ప్రచారంలో ఛార్జీలు తగ్గిస్తానని ఊరు వాడ ప్రతి చోట కూడా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూఅప్ ఛార్జీలు కూడా ఎత్తివేస్తామని నాడు బీరాలు పోయిన బాబు గారు తాను ఏ హామీ ఇవ్వలేదంటూ ఈరోజు ఇప్పుడు నిస్సిగ్గుగా బొకాయిస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలో రాగానే ఎడాపెడా కరెంట్ ఛార్జీలతో వీరబాదుడు కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే రెండోసారి ట్రూఅప్ ఛార్జీలు భారం మోపడం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. తాజాగా 9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటూ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడం మొదలు పెడుతున్నారు. దీని ద్వారా ప్రతి యూనిట్కి కూడా దాదాపు 92 పైసలు అదనం భారం ప్రజలపై పడేటువంటి పరిస్థితి. డిసెంబర్ వినియోగం అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం ఈ ఛార్జీలు వసూలు చేస్తుందని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకి రాష్ట్ర ప్రజలపై 6,072.86 కోట్ల భారం వేసి ఈ ఛార్జీలను ఇప్పటికే యూనిట్కు దాదాపు ₹27 చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేస్తామని కూడా మరి చెప్పుకుంటూ వస్తున్నారు. తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు అసలు ఎంత పెరుగుతుందనేది కూడా, ఎంత వసూలు చేస్తారనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. గతంలో వేసిన 6,072.86 కోట్లు తాజాగా వసూలు చేస్తున్న 9,412.50 కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ 5 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఈరోజు
ప్రజలకు శాపంగా మారినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒప్పందాలు 2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉండగా అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంటు పీపీఎల్ను అధికదారులకు చంద్రబాబు కుదుర్చుకున్న విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2500 మెగావాట్ల సోలార్ కరెంటు కోసం 35 పీపీఎల్ చేసుకున్నారు. అలాగే 3494 విండో పవర్ కోసం 133 పీపీఎల్ కూడా చేసుకున్నారు. 3494 మెగావాట్ల విండ్ పీపీఎల్కు సంబంధించి యూనిట్ ధర ₹4.84. అదే సెకీతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ₹2.49 యూనిట్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఒప్పందాల రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్కు అదనంగా కట్టాల్సిన మొత్తం యూనిట్కి ₹2.35. అంటే 3500 మెగావాట్లు అంటే 9000 మిలియన్ యూనిట్లు ఒక్కో యూనిట్కు అదనంగా చెల్లించాల్సిన ₹2.35 చొప్పున లెక్కేస్తే ఏటా భారం 2000 కోట్లు, 25 ఏళ్లలో 50,000 కోట్లు. అలాగే సౌర విద్యుత్ ఒప్పందాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2400 మెగావాట్ల కోసం చేసుకున్న ఒప్పందం యావరేజీ ప్రైస్ ₹5.90. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం ₹2.49. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా ₹3.41 తక్కువ. 2400 మెగావాట్లు అంటే 4200 మిలియన్ యూనిట్లు. ఆ లెక్కన అన్ని యూనిట్లపై ఏటా పడే భారం 1500 కోట్లు. 25 ఏళ్లకు అది ఏకంగా 37,500 కోట్లు. అంటే విండ్ సోలార్ ఎనర్జీ ఒప్పందాల ద్వారా 25 ఏళ్లలో ఏకంగా 87,500 కోట్ల సంపద ఆవిరవుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల 25 ఏళ్లలో 1,10,000 కోట్లు ఆదాయం అవుతుందన్న సంగతి ఒకసారి గుర్తుంచుకోవాలన్న విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇవన్నీ కూడా చూసుకుంటే కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉండగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అంటే 2019కి ఏకంగా 86,000 కోట్లకు ఎగబాకాయి. దాదాపు 23.88% వార్షిక అప్పు పెరుగుదల. సిఐజిఆర్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కామ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. డిస్కామ్లో ఆదుకునేందుకు ఆయన చేసిన సాయం 13,255 కోట్లు మాత్రమే. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు డిస్కామ్లకు 47,800 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన విషయం. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలపై అదే పనిగా విరుచుకుపడిన ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టి ప్రజలను మోసం చేయడంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన మారారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఈ 6 నెలల కాలంలో 15,485.36 కోట్ల భారం మోపడం ఇది యథార్థం కాదని కూడా అడుగుతున్నాం. హామీలు నెరవేర్చడం లేదు కానీ ప్రజల మీద భారం వేస్తూనే వారి జేబులు మాత్రం గుల చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో ఈ రోజున పోలిస్తే ఇప్పటికే స్కూలు ఫీజులు పెరిగాయి, కాలేజీ ఫీజులు పెరిగాయి, పాల రేట్లు పెరిగాయి, బియ్యం రేట్లు పెరిగాయి, పప్పు దినుసులు ఈ రేట్లన్నీ పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయాయి, ఉచితంగా ఇస్తానన్న ఇసుక రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి, తగ్గిస్తానన్న లిక్కర్ రేట్లు కూడా పెరిగిపోయాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. ప్రజలు తమ ఆదాయాలు చంద్రబాబు సిండికేట్లకు సమర్పించుకోవాలన్న పరిస్థితి. ఈ ఖర్చులు భరాయించలేక ఇప్పటికే ప్రజలు నరకయాతన పడుతున్నారు. వీటికి తోడు ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా అమాంతంగా పెంచేశారు. సామాన్యుడు బతికే పరిస్థితులు రాష్ట్రంలో కనిపించడం లేదు. ఈ ఖర్చులు భరించలేక కుటుంబాల ఆదాయాల సంగతి పక్కన పెడితే అప్పులు ముప్పడిగా చేయాల్సిన పరిస్థితులు. అందుకే కాల్మనీ గ్యాంగులు ఇప్పుడు ఓళ్లల్లో పట్టణాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. అధిక వడ్డీలకు ప్రజలు బలైపోతున్నారు. వారి జీవితాలన్నీ అస్తవ్యస్తమైపోయాయి. అందుకే అంటున్నాం, బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీ అని. అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆయన అమలు చేయలేదు. కానీ ఈ రోజున మేము చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఆయన ప్రతి నెల ఇచ్చేటువంటి పథకాలు ఏ నెలలో ఏ పథకం ఇస్తుందని చెప్పుకుంటూ వచ్చి ఇవాళ పేద బడుగు వర్గాలకు మధ్యతరగతి వర్గాలందరూ కూడా అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎంత మేలు చేశాడనే విషయాన్ని ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసి ఎక్కడ
బిడ్డలు చదువుతున్నటువంటి బిడ్డలు స్కూల్కి వెళ్తున్నటువంటి బిడ్డలు ఇళ్ల వెంట తిరిగి వాళ్ళు కనబడితే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అని చెప్పినటువంటి మాటను ఈ రోజున గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు 18,750 రూపాయలు ఇస్తుంటే ఆ ఇంటిలో ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నా సరే ప్రతి బిడ్డ కూడా 18,000 రూపాయలు సంవత్సరానికి నెల 1,500 రూపాయలు ఇస్తాం అని చెప్పిన మాటను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు నిరుద్యోగ బిడ్డలు చదువుకున్నటువంటి బిడ్డలు నిరుద్యోగులు ఉంటే మీకు ప్రతి నెల 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు మీకు ఇచ్చే గ్యారంటీ నాదని చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి కూడా గుర్తు చేసుకోవాలని అవసరం ఉంది. అంతేకాకుండా 50 సంవత్సరాలు వస్తే 50 సంవత్సరాలు నిండగానే బీసీ ఎస్సీ ఉన్నటువంటి వర్గాలు మైనారిటీ వర్గాలకు వాళ్ళకి ప్రతి నెల కూడా మరి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తాం, సంవత్సరానికి 48,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాటను కూడా ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. ఈ రోజున ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైపోయాయి? హామీలన్నీ ఎందుకు అమలు చేయరు? ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా అని అడుగుతున్నాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నవరత్నాలని చెప్పి నవరత్నాలు అమలు చేశారా లేదా? నవరత్నాలంటే నవరత్నాలే కాకుండా అదనంగా ఇంకా 12-13 రత్నాలు అదనం దాదాపు 21-22 రత్నాలు ప్రతి గ్రామాల్లో కూడా అందించినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఎక్కడ అవినీతి తావు లేకుండా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఇచ్చినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. మరి ఈ రోజును చూస్తే ఈ పాలనలో నిజంగా చదువుకున్నటువంటి బిడ్డలు వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి నీకు 15,000 మీకు 15,000 నీకు 15,000 అని చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి? తల్లి దీవెనని పెట్టారు. ఎవరు ఈ రోజుకి ఎక్కడైనా ఇచ్చారా? ఆ బిడ్డల తరపున తల్లికి ఏమైనా ఇచ్చారా? ఈ రోజుకి లేదు. ఒక రైతన్నం చూస్తే ఇబ్బందులు పెడుతున్నారు, తల్లి దీవెన అంటున్నారు. అలాగే మరి ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడైతే మీరు ఈ పథకాలను ఏ పథకం అయితే ఇస్తున్నారో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా ప్రజలకు అందించేదాకా మేము ప్రజల తరపున పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రోజున సవినయంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నాం ఏమిటా అని ఆలోచన చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చినప్పుడేమో మేము అన్నీ చేసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు రావడంతో. ఏంటో చూస్తే అన్నీ చేయాలనిపిస్తుంది కానీ నాకు భయం వేస్తుందని ఒక సీనియరు నాయకుడిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఇలాంటి మాటలు వస్తే ప్రజలు ఎలా ఆలోచించుకుంటారు? ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మాలి? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీని అమలు చేశారు. ఈ రోజున మీరు చెప్పినటువంటి హామీని ఎందుకు అమలు చేయరు? అమలు చేయాల్సిన అవసరం బాధ్యత మీ పైన ఉంది. ఈ హామీలు అమలు చేయకపోతే ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం, ప్రజలకు అండగా ఉంటామని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా మేము ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రెండోసారి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. దీపావళి కానుకగా సుమారు 6,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు యూనిట్కి ₹1.32 చొప్పున పెంచడం జరిగింది. అలాగే రేపు ఉదయం క్రిస్మస్ సందర్భంగా మళ్ళీ 9,000 చిల్లర కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. ఈ యొక్క బాధుడు అదేమీ మేము బాధట్లేదు, మేము సవినయంగా ప్రజలందరికీ కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఉన్నదానికన్నా తగ్గించేస్తాం కాబట్టి నాకు ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మొదలు పెనుగొండ దాకా ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశారు. ఇవాళ కూటమి ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పింది ఏది చేయకోకుండా ప్రతిదీ కూడా
ఫాల్స్ స్టేట్మెంట్ లాగానే ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పుడు దాకా ఏ గ్యారంటీ కూడా కరెక్ట్గా అమలు పరచలేదు. అలాగే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ప్రతీ నెల ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చి 12 నెలల్లో సంక్షేమ పథకాలు ప్రతీ నెలకి ఆయన క్యాలెండర్ విడుదల చేశారు. ఈ రోజున సుమారుగా 6 నెలలు పూర్తయిన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే పెన్షన్లు కట్ చేసి ఎన్ని అయితే తగ్గించగలం అనేది ప్రతి నియోజకవర్గంలోనూ అవి తగ్గించి ఉన్న పెన్షన్లు తగ్గించి మేము ఇస్తున్నా ఇదని చెప్పుకుంటమే జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు. ఇసుకలో కూడా బాధుడే, అన్నిట్లోనూ ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల తరపున ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళకి జరిగే ప్రతి కష్ట నష్టాల్లోనూ మా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,